49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణలోని గ్రామీణ మహిళల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే దిశగా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా మార్చి వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేసేలా జూన్ 2 నుంచి ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించబోతోంది. పశు సంపద వృద్ధి ద్వారా స్వయం సహాయక సంఘాల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన ఈ పథకం కోసం పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంతో సర్ప్ సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రూపొందించిన ఈ పథకం కింద గ్రామీణ మహిళలతో వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేయించనున్నారు. వీటిలో ప్రధానంగా పొట్టేళ్ల పెంపకం ద్వారా ఆదాయం పెంచేలా యూనిట్ల ఏర్పాటు చేయనున్నారు. శాస్త్రీయ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపక కేంద్రాల నిర్వహణతో పాటు నాటుకోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్లు, పెంపకం యూనిట్ల స్థాపనకు ఆదేశాలు జారీ చేశారు. పథకానికి ఎంపికైన మహిళలకు కేవలం యూనిట్లు మాత్రమే కాకుండా వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక వనరులను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది. బ్యాంక్ లింకేజ్లు, రివాల్వింగ్ ఫండ్లు, భారీ సబ్సిడీల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక వెన్నుదన్ను అందించనున్నారు. పశు వైద్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో మహిళా లబ్ధిదారులకు పశు పోషణలో మెలకువలు, వ్యాధి నిరోధక చర్యలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్టర్ శరత్ చంద్ర ఒప్పంద పథకాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా దివ్యా దేవరాజన్ మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి ఈ ఒప్పందం ఎంతో కీలకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 2న ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా వేలాది మంది గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతానని అధికారులు భావిస్తున్నారు.